హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. ఈవినింగ్ టైంలో ఏదైనా తినాలనిపించినప్పుడు చిన్న చిన్న పార్టీస్కి, టూర్స్కి స్నాక్స్గా తీసుకెళ్ళటానికి ఇలా ఒకసారి సొరకాయతోటి గారెలు ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటాయి. ఎంతో టేస్టీగా ఉండటం మాత్రమే కాకుండా 3-4 డేస్ వరకు నిల్వ కూడా ఉండే ఈ గారెలు చేసుకోవడం కూడా చాలా తేలిక. అయితే వీటిని ఎలా చేయాలో చూడబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. నా వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఈ రెసిపీ కోసం ఒక లేత సొరకాయని తీసుకొని పైన చెక్కు తీసేసి తురుముకొని ఉంచుకోవాలి. సొరకాయ అనేది లేతగా ఉన్నట్లయితే లోపల గింజలు తీయాల్సిన అవసరం లేదండి. గింజలతో సహా తురుముకోవచ్చు. నేను సగం సొరకాయ వరకు తురుముకున్నాను. ఇందులోకి కారానికి తగినట్లు పచ్చిమిర్చి, ఇంకా కొంచెం అల్లం తీసుకొని అల్లం చెక్కు తీసి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీలో వేసుకొని ఇలా పేస్ట్ లాగా పట్టుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఓ పెద్ద గిన్నెలో తురుముకున్న సొరకాయ తురుము వేసుకోవాలి. ఇందులోనే మిక్సీ పట్టుకున్న అల్లం ఇంకా పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసుకోవాలి. దీంతో పాటు ఓ 10 నిమిషాల ముందు నానబెట్టి ఉంచుకున్న పెసరపప్పు ఇంకా సగ్గుబియ్యం వేసుకోవాలి. ఇందులోనే ఓ గుప్పెడు కొత్తిమీర, ఓ టీ స్పూన్ జీలకర్ర, ఇక్కడ పెసరపప్పు ఇంకా సగ్గుబియ్యం అనేవి 1/2 కప్పు వరకు తీసుకున్నాను. రుచికి సరిపడా ఉప్పు వేసుకొని అన్నీ ఒకసారి కలిపి ఇందులో బియ్యపిండి వేసి కలుపుకోవాలి. బియ్యపిండి అనేది సొరకాయ తురుముని పట్టి తీసుకోవాలండి. 1 కప్పు సొరకాయ తురుము ఉన్నట్లయితే బియ్యపిండి కూడా అదే క్వాంటిటీలో 1 కప్పు తీసుకుంటే సరిపోతుంది. ఇలా బియ్యపిండి వేసిన తర్వాత సొరకాయ తురుముని గట్టిగా పిండుతూ అందులోని వాటర్ తోటి కలుపుకోవాలి. ఇందులోనే ఓ టేబుల్ స్పూన్ నువ్వులు కూడా వేసుకొని కలుపుకోవాలి. అవసరమైతేనే వాటర్ని కొంచెంగా చిలకరించుకుంటూ ఇలా ముద్దలాగా కలుపుకోవాలి. చపాతీ పిండిలాగా కంటే కొంచెం సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇలా సాఫ్ట్గా ఉండే బాల్ లాగా క్రాక్స్ ఏమీ రాకుండా ఉండేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని మూత పెట్టి ఒక 10 నిమిషాలు నాననివ్వాలి. 10 నిమిషాల తర్వాత ఇలా మనకి అవసరమైన సైజులో చిన్న చిన్న బాల్స్ లాగా చుట్టుకోవాలి. ఇప్పుడు ఒక మందపాటి కవర్పై కొంచెం నూనె రాసుకొని ముందుగా రెడీ చేసుకొని ఉన్న ఒక బాల్ని తీసి దీనిపై పెట్టుకొని గారెలాగా ఒత్తుకోవాలి. ఇవి మరీ పల్చగా కాకుండా మరీ మందంగా కాకుండా ఉండే విధంగా చేసుకుంటే కరెక్ట్గా వస్తాయి. ఇలా మీడియం సైజులో చేసుకొని ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేసుకుందాం. దీనికోసం స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ముందుగా చేసుకొని ఉంచుకున్న సొరకాయ గారెల్ని ఆయిల్లో వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని 1 నిమిషం పాటు కదలకుండా ఉంచాలి. 1 నిమిషం తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకొని 2 వైపులా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. మీకు డీప్ ఫ్రై అనేది నచ్చినట్లయితే షాలో ఫ్రై కూడా చేసుకోవచ్చు. ప్యాన్పై కొంచెం నూనె రాసుకొని వీటిని చపాతీలాగా అటు ఇటు కాల్చుకోవచ్చు. అలా అయినా బాగానే ఉంటాయి. కానీ 3-4 డేస్ వరకు నిల్వ ఉండాలంటే ఇలా డీప్ ఫ్రై చేసుకుంటేనే నిల్వ ఉంటాయండి. ఇలా 2 వైపులా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని తీసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత డబ్బాలో స్టోర్ చేసుకున్నట్లయితే 3-4 డేస్ వరకు నిల్వ కూడా ఉంటాయి.
అంతే అండి. రెసిపీ ఎలా ఉందో కామెంట్ చేయండి. రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.